హలో ఎవ్రీవన్. చిన్న చిన్న వాక్యాలతో అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడడం ఎలా మనం లాస్ట్ క్లాసెస్లో ప్రాక్టీస్ చేశాము. ఈరోజు క్లాస్లో కూడా అద్భుతమైన సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేద్దాము. ఓకే, వాటి యొక్క మీనింగ్, తర్వాత ఆ సెంటెన్స్ని ఎలా రాయాలనే విషయాలు కూడా తెలుసుకుందాము. లెట్స్ బిగిన్ ది క్లాస్. వాట్ డు యూ మీన్ బై దాట్? వాట్ డు యూ మీన్ బై దాట్? అలా అనడంలో మీ ఉద్దేశం ఏంటి? వాట్ డు యూ మీన్ బై దాట్? ఇలా ఈ వాట్ డు యూ మీన్ బై దట్ అంటే ఇది సందర్భం ఎలా ఉంటుంది అంటే, ఒక వ్యక్తి ఏదైనా వాక్యం చెప్పినప్పుడు లేదా ఏదైనా విషయం చెప్పినప్పుడు మీకు అర్థం కాలేదనుకోండి, లేదా ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటి ఆ వాక్యం చెప్పడంలో అని మీరు అడగాలనుకున్నప్పుడు ఇలా ఇంగ్లీష్లో చెప్పొచ్చు, వాట్ డు యూ మీన్ బై దాట్? వాట్ డు యూ మీన్ బై దాట్? అదేవిధంగా, ఇన్ మై ఒపీనియన్ దిస్ ఈజ్ ఏ గుడ్ ఐడియా. నా అభిప్రాయం ప్రకారం ఇది ఒక మంచి ఆలోచన అండి, ఈ ప్లాన్ బాగుంది, ఈ ఆలోచన బాగుంది అంటే నా అభిప్రాయం ప్రకారం అని మీరు చెప్పాలనుకున్నప్పుడు ఈ సెంటెన్స్ని ఇలా వాడండి. ఇన్ మై ఒపీనియన్ అంటే నా అభిప్రాయం ప్రకారం, దిస్ ఈజ్ ఏ గుడ్ ఐడియా, ఇది ఒక మంచి ఆలోచన. సో ఇది మనం ఇందాకే ప్రాక్టీస్ చేసాం. వాట్ డు యూ మీన్ బై దాట్? సో ఎందుకు యూస్ చేస్తాం ఇది? యూస్ టు ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్ అంటే మీరు అలా అనడంలో మీ ఉద్దేశం ఏంటి, వివరణ అడుగుతాం అనమాట. అడగడానికి అది వాడతాము, రైట్? ఇలా వాడుతుంటాం, ఇందాకే ప్రాక్టీస్ చేసాం. వాట్ డు యూ మీన్ బై దాట్ అంటే అలా చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటి. సారీ, వాట్ డు యూ మీన్ బై దాట్ సెంటెన్స్? క్షమించాలి, మీరు ఆ వాక్యం చెప్పారు, అందులో మీ ఉద్దేశం ఏంటండి? ఆ పదం మీరు వాడారు, ఆ పదం వాడడంలో మీ ఉద్దేశం ఏంటండి? అలా చెప్పారు మీరు, అలా చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటండి అని అడగాలనుకున్నప్పుడు ఇలా ఈ సెంటెన్స్ని వాడాలి, రైట్? సారీ, క్షమించాలి, వాట్ డు యూ మీన్ బై దాట్? దాట్ సెంటెన్స్, ఆ వాక్యంతో మీ ఉద్దేశం ఏంటి అంటే అలా చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటి అనమాట. వాట్ ఎగ్జాక్ట్లీ డు యూ మీన్ బై దాట్ వర్డ్? వాట్ ఎగ్జాక్ట్లీ డు యూ మీన్ బై దాట్ వర్డ్? వాట్ ఎగ్జాక్ట్లీ డు యూ మీన్ బై దాట్ వర్డ్ అంటే ఎవరైనా ఏదైనా పదం చెప్పారు అంటే ఏదో ఒక మాట అనేస్తుంటారు, మళ్ళీ మనకు తెలుసు ఏ ఉద్దేశంతో చెప్పారు, మరి క్లారిఫై చేయడానికి అడుగుతామన్నమాట. మీరు ఆ పదం వాడారు, అది వాడడంలో ఖచ్చితంగా మీరేం చెప్పాలనుకున్నారండి అంటే సపోజ్ మనం మాట్లాడేటప్పుడు ఏదో ఒక పదాన్ని ఇలా వాడేస్తూ ఉంటారు అంటే ఎదుటి వ్యక్తి. సో మంచి ఉద్దేశంతో వాడారా, చెడు ఉద్దేశంతో వాడారా, ఒకే పదానికి చాలా అర్థాలు ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మనం అడుగుతూ ఉంటాం అనమాట ఇలా, వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ మీన్ బై దాట్ వర్డ్? సో అలా ఆ పదం మీరు వాడటంలో ఖచ్చితంగా మీరేం చెప్పాలనుకుంటున్నారు అని అడగడం. వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ మీన్ బై దాట్ వర్డ్? ఐ డింట్ అండర్స్టాండ్, వాట్ డూ యూ మీన్ బై దాట్? అవును, నాకు అర్థం అవ్వలేదండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు, నాకు అర్థం కాలేదు అని చెప్పాలనుకున్నప్పుడు ఈ సెంటెన్స్ని ఇలా వాడండి. ఐ డింట్ అండర్స్టాండ్, ఐ డింట్ గెట్ ఇట్ అనొచ్చు, ఐ డింట్ గెట్ అనొచ్చు, లేదా ఐ డింట్ అండర్స్టాండ్ అంటే నాకు అర్థం కాలేదు. వాట్ డు యూ మీన్ బై దాట్? ఆ పదం మీరు వాడారు, నాకు మాత్రం మీరేం చెప్పాలనుకున్నారో అర్థం కాలేదు, నాకు మళ్ళీ చెప్తారా అని అడగడం అనమాట. లేదా మీరేం చెప్పాలనుకుంటున్నారు, మీ ఉద్దేశం ఏంటి, ఆ పదం వాడడంలో మీ అర్థం ఏంటి అని అడగడం. ఐ డింట్ అండర్స్టాండ్, వాట్ డు యూ మీన్ బై దాట్? నాకు అర్థం కాలేదు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి స్పష్టంగా అని. రైట్. యూస్ టు షో రిజల్ట్, ఫలితాన్ని చూపించడానికి దీన్ని వాడుతుంటాము. యాజ్ ఎ రిజల్ట్ అనే ఫ్రేజ్ని వాడి మన సెంటెన్సెస్ ఫామ్ చేస్తూ ఉంటాము. అది ఎలాగో చూడండి. యాజ్ ఎ రిజల్ట్ ద ప్రాజెక్ట్ వాస్ డిలేడ్. ఫలితంగా ఆ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. మనం ఇలా మాట్లాడేటప్పుడు చాలాసార్లు వాడుతూ ఉంటాము. ఫలితంగా ఇలా అయింది, ఫలితంగా ఆమె పాస్ అయింది, లేదా ఆమె ఫలితంగా అతను ఫెయిల్ అయ్యాడు, అలా చెప్తూ ఉంటాం కదా. సో యాజ్ ఎ రిజల్ట్ అనమాట. యాజ్ ఎ రిజల్ట్ ద ప్రాజెక్ట్ వాస్ డిలేడ్. ఫలితంగా ప్రాజెక్ట్ ఆలస్యమైంది. హీ డింట్ స్టడీ, యాజ్ ఎ రిజల్ట్ హీ ఫెయిల్డ్. అతను చదవలేదు, సో ఫలితంగా అతను ఫెయిల్ అయ్యాడు. హీ డింట్ స్టడీ, యాజ్ ఎ రిజల్ట్ హీ ఫెయిల్డ్.
మీరు ఇంకా ఎన్ని సెంటెన్సెస్ అయినా ఇలా ఫామ్ చేయొచ్చు. ఇట్ రెయిన్డ్ హెవీలీ. ఇక్కడ చాలా వర్షం పడింది, చాలా పెద్ద వర్షం పడింది. ఇట్ రెయిన్డ్ హెవీలీ. యాజ్ ఎ రిజల్ట్ ద మ్యాచ్ వాస్ క్యాన్సిల్డ్. సో ఫలితంగా మ్యాచ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది, రద్దయిపోయింది. ఇట్ రెయిన్డ్ హెవీలీ. వర్షం చాలా భారీగా పడింది, అంటే మంచి భారీ వర్షం పడింది. ఫలితంగా యాజ్ ఎ రిజల్ట్ ద మ్యాచ్ వాస్ క్యాన్సిల్డ్. ఫలితంగా మ్యాచ్ అనేది రద్దయిపోయింది. షీ వర్క్డ్ హార్డ్. యాజ్ ఎ రిజల్ట్ షీ సక్సీడెడ్. ఆమె చాలా కష్టపడింది, ఫలితంగా ఆమె విజయం సాధించింది. షీ వర్క్డ్ హార్డ్. యాజ్ ఎ రిజల్ట్ షీ సక్సీడెడ్. షీ వర్క్డ్ హార్డ్. యాజ్ ఎ రిజల్ట్ షీ సక్సీడెడ్. ఆమె కష్టపడి పని చేసింది, ఫలితంగా ఆమె విజయం సాధించింది. ఇంకొక ఫ్రేజ్ చూడండి. దిస్ లెడ్ టు అంటే దీనికి దారి తీసింది అనమాట. దిస్ లెడ్ టు. దిస్ లెడ్ టు అంటే ఏంటి? ఈ పని అనేది, నువ్వు చేసిన ఈ పని ఆ ఫలితానికి దారి తీసింది అని చెప్తుంటాం కదా, అలా అనమాట. సో ఇది నెగిటివ్ రిజల్ట్ని చూపించడానికి, అంటే నువ్వు ఇలా చేయటం వల్ల ఇది నీ పని దీనికి దారి తీసింది అని చెప్తుంటాం కదా, ఆ సెంటెన్సెస్ అనమాట. పూర్ ప్లానింగ్ లెడ్ టు సెవరల్ ప్రాబ్లమ్స్. హిస్ యాబ్సెన్స్ లెడ్ టు సెవరల్ ప్రాబ్లమ్స్. సో అతను లేకపోవడం అనేది చాలా సమస్యలకి కారణమైంది. హిస్ యాబ్సెన్స్ లెడ్ టు సెవరల్ ప్రాబ్లమ్స్. రైట్, ఇందాకే చేసాం కదా. పూర్ ప్లానింగ్ లెడ్ టు సెవరల్ ప్రాబ్లమ్స్. హిస్ యాబ్సెన్స్ లెడ్ టు సెవరల్ ప్రాబ్లమ్స్. రైట్. ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ లెడ్ టు మిస్టేక్స్ కదా. అభ్యాసం లేకపోతే చాలా తప్పులకి దారి తీస్తుంది. అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయనట్టయితే చేసే పనిలో చాలా తప్పులు రావచ్చు. ఆ సెంటెన్స్ని ఇలా చెప్పొచ్చు. ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ లేకపోవడం అనమాట, అభ్యాసం లేకపోవడం. ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ లెడ్ టు మిస్టేక్స్. ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ లెడ్ టు మిస్టేక్స్. మిస్కమ్యూనికేషన్ లెడ్ టు కన్ఫ్యూషన్ కదా. సో ఇద్దరు వ్యక్తులు సరిగా ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు కమ్యూనికేట్ సరిగా చేయనట్టయితే గందరగోళం అయిపోతుంది కదా, కన్ఫ్యూజన్ అయిపోతుంది, అర్థమవదు. సో వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి అర్థమవదు, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళకి అర్థమవదు. దాన్ని మనం ఏమంటాం? మిస్కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనేది సరిగా లేకపోవడం అనమాట, దాన్ని మిస్కమ్యూనికేషన్ అంటాము. సో అది కరెక్ట్గా లేనట్టయితే గందరగోళానికి దారితీస్తుంది, అంటే కన్ఫ్యూజన్కి దారితీస్తుంది. మిస్కమ్యూనికేషన్ లెడ్ టు కన్ఫ్యూషన్. మిస్కమ్యూనికేషన్ లెడ్ టు కన్ఫ్యూషన్. మిస్కమ్యూనికేషన్ లెడ్ టు కన్ఫ్యూషన్. రైట్. సో ఇది ఐఎమ్ ష్యూర్ అనేది దేనికి వాడతాము అని చూద్దాం. అంటే నాకు నమ్మకం ఉంది అని చెప్తుంటాం కదా, ఐఎమ్ ష్యూర్, నాకు నమ్మకం ఉంది, అది ఎలా వాడతాం చూడండి. ఐఎమ్ ష్యూర్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. నాకు నమ్మకం ఉంది అంతా సజావుగా జరుగుతుందని, అంతా బాగానే జరుగుతాయని, అంతా సజావుగానే ఉంటుందని అని చెప్తుంటాం కదా, అది విల్ బీ ఫైన్ అనమాట. కరెక్ట్గానే ఉంటుందని అనడానికి కూడా విల్ బీ ఫైన్ అంటాము. ఓకే, బాగానే జరుగుతుంది అనడానికి కూడా విల్ బీ ఫైన్ అంటాం. ఐఎమ్ ష్యూర్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. నాకు అంతా బాగానే ఉంటుందని నమ్మకం ఉంది, నాకు అంతా సజావుగానే జరుగుతుందని నమ్మకం ఉంది, అంతా కరెక్ట్గానే ఉంటుందని నమ్మకం ఉంది. వీటన్నిటిని కూడా మనం ఈ సెంటెన్స్తో ఇలా చెప్పొచ్చు. ఐఎమ్ ష్యూర్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఐఎమ్ ష్యూర్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. డోంట్ వరీ, ఐఎమ్ ష్యూర్ యూ విల్ సక్సీడ్. ఎందుకు ఆందోళన పడతావు? డోంట్ వరీ, ఏమీ ఆందోళన పడకండి, అంటే వర్రీ అవ్వద్దు మీకు. ఐఎమ్ ష్యూర్ యూ విల్ సక్సీడ్, మీరు విజయం సాధిస్తారు. డోంట్ వరీ, ఐఎమ్ ష్యూర్ యూ విల్ సక్సీడ్. ఐఎమ్ ష్యూర్ ద డాక్టర్ విల్ హెల్ప్ యూ. నాకు నమ్మకం ఉంది డాక్టర్ హెల్ప్ చేస్తారని. ఐఎమ్ ష్యూర్ ద డాక్టర్ విల్ హెల్ప్ యూ. ఐఎమ్ ష్యూర్ వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. నాకు నమ్మకం ఉంది మనం ఈ సమస్యను పరిష్కరించగలమని. ఐఎమ్ ష్యూర్ వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం. ఐఎమ్ ష్యూర్ వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. రైట్. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నా దృష్టిలో. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో అంటే ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటాము. ఓకే, ఆమె దృష్టిలో అని చెప్పాలనుకుంటే ఫ్రమ్ హర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటాము. నా దృష్టిలో అయితే ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అంటాం. పాయింట్ ఆఫ్ వ్యూ అంటే దృష్టిలో, నా దృష్టిలో. మై పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నా దృష్టిలో. హర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఆమె దృష్టిలో. యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీ దృష్టిలో. ఇలా చెప్తూ ఉంటాం అనమాట. రైట్.
సో దీన్ని ఎందుకు యూస్ చేస్తూ ఉంటాం, ఎలా వాడతాం అనేది చూడండి. సో ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ అన్నెసెసరీ. నా దృష్టిలో ఇదంతా అవసరం లేదు. ఓకే, ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అంటే దృష్టిలో, నా దృష్టిలో ఇట్స్ అన్నెసెసరీ, నా దృష్టిలో ఇదంతా అవసరం లేదండి. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ద రూల్ ఈస్ టూ స్ట్రిక్ట్. ఈ నియమం అనేది చాలా కఠినంగా ఉంది నా దృష్టిలో అని చెప్పడం. రైట్, ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ వీ కెన్ వెయిట్. నా దృష్టిలో మనం వేచి ఉండొచ్చు. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ వీ కెన్ వెయిట్. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ స్టెప్ క్యాన్ బీ స్కిప్డ్. స్కిప్డ్ అంటే వదిలేయచ్చు అనమాట. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ స్టెప్ క్యాన్ బీ స్కిప్డ్. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ స్టెప్ క్యాన్ బీ స్కిప్డ్. సో నా దృష్టిలో ఈ అంటే ఈ దశను మనం వదిలేయచ్చు అని. నెక్స్ట్ మైట్ బి అంటే అయ్యుండొచ్చు అని చెప్తుంటాం కదా, అది ఎలా చూడండి. ఇట్ మైట్ బీ బెటర్ టు వెయిట్ ఫర్ ద టీచర్. గురువుగారి గురించి వేచి ఉండడం మంచిదై ఉండొచ్చు. ఇట్ మైట్ బీ బెటర్ టు వెయిట్ ఫర్ ద టీచర్. ఇట్ మైట్ బీ వెయిట్ ఫర్ ఎ వైల్. ఇంకా కొంచెం సేపు వేచి ఉంటే మంచిదై ఉండొచ్చు, అలా చెప్పడం అనమాట. సో మైట్ బీ అనేది యూస్ చేస్తాం మనం ఉండొచ్చు అని చెప్పడానికి. ఇట్ మైట్ బీ బెటర్ టు వెయిట్ ఫర్ ద టీచర్. టీచర్ గురించి వెయిట్ చేయడం మంచిదై ఉండొచ్చు. ఇట్ మైట్ బీ బెటర్ టు వెయిట్ అంటిల్ టుమారో. రేపటి వరకు వేచి ఉంటే మంచిదై ఉండొచ్చు. రైట్, ఇట్ మైట్ బీ బెటర్ టు వెయిట్ బిఫోర్ మేకింగ్ ఎ డెసిషన్. నిర్ణయం తీసుకునే ముందు కొంత సమయం వేచి ఉంటే మంచిదై ఉండొచ్చు. ఇట్ మైట్ బీ బెటర్ టు వెయిట్ బిఫోర్ మేకింగ్ ఎ డెసిషన్. ఇట్ మైట్ బీ బెటర్ టు వెయిట్ బిఫోర్ మేకింగ్ ఎ డెసిషన్. నిర్ణయానికి ముందు కొంతసేపు అంటే కొంచెం వెయిట్ చేస్తే మంచిదేమో. రైట్, మంచిదై ఉండొచ్చు. ఇట్ మైట్ బీ బెటర్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైం. సో సరైన సమయం కోసం వేచి ఉంటే మంచిదై ఉండొచ్చు. నెక్స్ట్ బికాస్ ఆఫ్ అంటే కారణం చూపించడానికి మనం చేస్తూ ఉంటాం అనమాట. బికాస్ ఆఫ్, సో నేను ఎగ్జామ్ రాయలేదు బికాస్ ఆఫ్, నేను అక్కడికి వెళ్ళలేదు బికాస్ ఆఫ్, ఎందుకంటే అని చెప్తాం కదా, అదనమాట. రైట్, బికాస్ ఆఫ్ ద రెయిన్ వీ స్టేడ్ ఇండోర్స్. అంటే వర్షం కారణంగా ఇంట్లోనే ఉన్నాము. బికాస్ ఆఫ్ ద రెయిన్ వీ స్టేడ్ ఇండోర్. బికాస్ ఆఫ్ ద రెయిన్ వీ స్టేడ్ ఇండోర్. బికాస్ ఆఫ్ ద హెవీ ట్రాఫిక్ ఐ వాజ్ లేట్. అంటే హెవీ ట్రాఫిక్ కారణంగా నాకు లేట్ అయింది. బికాస్ ఆఫ్ ద హెవీ ట్రాఫిక్ ఐ వాజ్ లేట్. బికాస్ ఆఫ్ ద హెవీ ట్రాఫిక్ ఐ వాజ్ లేట్. బికాస్ ఆఫ్ ఇల్నెస్ షీ మిస్ ద క్లాస్. సో ఆమెకి అనారోగ్యం కారణంగా ఆమె క్లాస్ని మిస్ చేసుకుంది అని. బికాస్ ఆఫ్ ద నాయిస్ ఐ కుడ్ నాట్ స్లీప్. సో శబ్దం కారణంగా నాకు నిద్రపోలేకపోయాను. శబ్దం కారణంగా. బికాస్ ఆఫ్ ద నాయిస్ ఐ కుడ్ నాట్ స్లీప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు ది క్లాస్ని లైక్ చేయండి. క్లాస్ నచ్చినట్టయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అండ్ నెక్స్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ బేసిక్ A1 క్లాసెస్ ఉన్నాయి, అవి వినండి, షేర్ చేయండి. Day 1 నుంచి వినండి, అన్ని క్లాసెస్ వినండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు ది క్లాస్. టేక్ కేర్, బాయ్.